ఓం శ్రీ గురుభ్యో నమః. సలలితశంఖచక్రజలజాత గదాశరచాపఖడ్గనిర్మలరుచులన్ సువర్ణరుచి మన్మణి కంకణముద్రికా ప్రభావళులన్ త్యజరిల్లు భుజవర్గము అనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికార పృథివీరుహమున్ బురణింపబిట్టోగన్ సరసోదార సమంచిత దరహాస విలోకనముల దగ లోకములన్ పరితోషమునందింపుచు పరమోత్సవమొప్ప విశ్వబంధుండగుచున్ అరవిందోదర తవ కీన ఘనమయామోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులు అజ్ఞులయి ఓ పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్నుగావదగు నిత్యానంద సంధాయి వై సమధిక జ్ఞానాజ్య సత్వాది గుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థ భేదగ్రాహకములైన చక్షురింద్రియముల సరవిజౌడ కలడె నీ రూపంబు కడగి మాయామయంబగు వసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు విలక్షణమై ఉండుననుచు నేనాత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవధ్య వేద వేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర అనఘా మాధవ నీవు మావలని కర్మారంభివైయుండియున్ విను తత్కర్మఫలంబు పొందవు ఇతరుల్ విశ్వంబునన్ భూతికై అనయంబున్ భజించు ఇందిరగరంబద్ధిన్ని నుంజేరి గైకొనవే మందుము నీ చరిత్రమునకున్ గోవింద పద్మోదర కరచరణాదికంగములు కల్గియు మస్తములేని మొండెమున్ బరువడినుపకున్నగతి పంకజలోచన నీవు యధ్వరము ప్రయాజులంగలిగి తద్దయునొప్పకయున్నది ఎడన్ హరీటు నీ దురాక శుభమయ్య రమాధిప మము కావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అవిజ్ఞాతుడు ఆ మలయధ్వజుడు భారీగా పుట్టినటువంటి పురంజనుడితో అవిజ్ఞాతుడు పరమాత్మ స్వరూపమైనటువంటి అవిజ్ఞాతుడు ఏం చెప్పాడు అంటే, మన ఇద్దరము కూడా రెండు హంసలం మనం. ఆ హంసలు మానసరోవర ప్రాంతంలో ఉన్నాయి. ఆ మానసరోవర ప్రాంతంలో ఉండేటువంటి ఆ హంసలు అందులో ఒక హంస, నీవు ఒక హంస కింద నన్ను వదిలేసి నీవు భూమండలంలో సుఖానుభూతులు పొందడం కోసమని చెప్పి ఉపాధులను వెతుక్కుంటూ వెళ్ళావు. కాబట్టి ఆ విధంగా నన్ను కొంతకాలం మర్చిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా దేనివల్ల జరుగుతుంది అంటే, ఇది నా యొక్క మాయ. నా మాయ వల్ల ఇదంతా జరుగుతోంది. అందువల్ల త్వమేవాహం, నీవే నేను. ఈ విధమైనటువంటి భావనని మనకి చతుర్థ స్కంధంలో సాక్షాత్తు పరమాత్మే తన నోట్లో నుంచే చెప్పినటువంటి వేదవాక్యం త్వమేవాహం. అందువల్ల మనం సాధారణంగా మనం ఏం చేసుకోవాలి, ఏ విధంగా అయితే మనం చేయాలో ఆ వేదవాక్కుని మనం సరే ఊరికిన పఠించినంత మాత్రం లాభం లేదు. దానిని ఒక విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏ ఇంట్లో కూర్చుని ఏ దేవుడి విగ్రహమో ఏ ఫోటోయో ఏదో ఉంటుందనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఫోటోనో ఆ దేవుడి విగ్రహాన్నో అలా చూసి నమస్కరిస్తూ ఏం చేస్తూ ఉంటామంటే, నేను వేరు, నా కళ్ళతో చూస్తున్నాను, నా నోటితో నీ స్తోత్రం చదువుతున్నాను, నువ్వు ఎదురుగా అలంకారభూషుడివై సర్వ సౌందర్యంతో నువ్వు వెలిగిపోతున్నావు అనేటువంటి దాంట్లో ఆ ఎదురుగా ఉండేటువంటి విగ్రహము పరమాత్మ స్వరూపమైనటువంటి హంస అనుకుందాం.
ఇక్కడ మన శరీరంలో ఉండేటువంటి నేను నమస్కారం పెడుతున్నాను, నేను చూస్తున్నాను, నా కళ్ళ ద్వారా చూస్తున్నాను, నేను అనేటువంటి భావన ఉందే, శరీరం అనుకునేటువంటి భావన, మనసు అనుకునే ఆ భావన ఒక హంస అనుకున్నాం. ఇప్పుడు రెండు హంసలు కూడా ఈ విధంగా సెపరేట్గా కనిపిస్తూ ఉంటాయి సాధారణమైనటువంటి మానవులందరికీ కూడా. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే త్వమేవాహం అనేటువంటిది ఏమిటంటే, ఆ ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి విగ్రహాన్ని ఇలాగ డైరెక్ట్గా వెనక్కి తిప్పేసేసేసి ఆ విగ్రహాన్ని అలా జరమంటూ వచ్చేసేసి మన శరీరంలో కలిసిపోయింది అనేటువంటి భావన చేసామనుకోండి. అప్పుడు త్వం ఎదురుగా ఉండేటువంటి నీవు, త్వమేవ నీవే, అహం నేను, ఆ విగ్రహాన్ని ఇలా తిప్పేసేసి మన శరీరంలోకి పూర్తిగా నింపేసుకుని ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించేసుకుని మనలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి ప్రతి అణువులోకి కలిసిపోయినట్టుగా మనం భావన చేసినట్లయితే సాకార రూపంతో మన సాధనకి ఒకానొక మెట్టు అవుతుంది. ఇది ఒక భావనాత్మకంగా చేసినట్టయితే భగవద్ అనుగ్రహం వల్ల సరైనటువంటి గురువు లభించడం వల్ల త్వమేవాహం అనేటువంటి ఆ వేదవాక్యం యొక్క అనుభవం మనకి ఎన్ని జన్మలకైనా కలగొచ్చు. కాబట్టి ఆ విషయాన్నే ఈ అవిజ్ఞాతుడు ఆ వైదర్భికి చెప్పిన తరువాత ఇక 2 శ్లోకాలతో మనకి చతుర్థ స్కంధం 28వ అధ్యాయం ముగిపోతోంది. అందులో 64వ శ్లోకం, యవం సమనసో హంసో హంసేన ప్రతిబోధిత స్వస్థస్త్వద్వ్యభిచారేణ నష్టమాప పునఃస్మృతి. ఈ విధంగా ఆ మానస సరోవరవాసి అయినటువంటి ఆ హంస జీవుడిని మిత్రుడగ హంస మేల్కొల్పాడు. అంటే ఇప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి విదర్భి రూపంలో ఉండేటువంటి స్త్రీ రూపంలో ఉండేటువంటి ఆ పురుషుణ్ణి, ఆ హంసని, ఆ జీవుణ్ణి ఆయన ఎక్కడున్నాడు? మానస సరోవరవాసి. అంటే ఏమిటి? తన మనసులోనే నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీని, నా పేరు ఇది, నా రూపం ఇది, నా బుద్ధులు, నా ఇవి అనుకుని అక్కడుండేటువంటి మానస సరోవరంలో ఉండేటువంటి చైతన్య స్వరూపునైనటువంటి జీవుడు అని ఒక అర్థం. సాధారణ మామూలుగా ఏంటంటే మా బ్రహ్మాండమైనటువంటి మానస సరోవర అంటే పరంధామంలో ఉండేటువంటి ఆ జీవుడు అని ఒక అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ మానస సరోవరివాసి అయినటువంటి ఈ జీవుణ్ణి మిత్రుడైనటువంటి హంస, ఈ ఈశ్వరుడు మేల్కొలిపాడు. అంటే ఏమిటి? జాగృతం చేశాడు. యోగపరంగా చెప్తూ ఉండేటువంటిది ఏంటంటే కుండలిని దీక్ష అంటారు. అంటే ఏమిటి? జీవస్వరూపమైనటువంటి వ్యక్తి స్వరూపమైనటువంటి కుండలిని స్వరూపం మూలాధార చక్రంలో ఉన్నప్పుడు జాగృతం అయినప్పుడు అప్పుడు ఇక్కడుండేటువంటి ఈ హంస, మూలాధార చక్రంలో ఉండేటువంటి ఈ హంస సహస్రారం అంటే మానస సరోవర ప్రాంతంలో ఉండేటువంటి ఆ హంసతో విలీనం జరిగినప్పుడు త్వమేవాహం అనేటువంటి మహాద్భుతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అందుకనే ఏం చేశారంటే ప్రతిబోధిత అని పదం వాడి, అంటే మేల్కొల్పుట జరిగినది అని. అందువల్ల గురువులు మనకి కుండలిని జాగృతం ఇస్తారు. అటువంటి కుండలిని జాగృతం దీక్ష పొందించినటువంటి అటువంటి మహానుభావులైనటువంటి గురువులే మనకి అవిజ్ఞాత స్వరూపులుగా, నారాయణ స్వరూపులుగా ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో మా గురువు గారైనటువంటి జోషి మహారాజు గారికి నమస్కారం పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాం. ప్రతిబోధిత మేల్కొల్పబడినటువంటిది అన్నారు. అలాగే ఎప్పుడైతే ఈ విధంగా ఈ వైదర్భికి ఆయన మేల్కొల్పాడో ప్రతిబోధిత, అప్పుడు స్వస్థ, అప్పుడు తన యొక్క అంటే తన యొక్క స్థః అంటే తన రూపం, అంటే తన యొక్క అసలైనటువంటి రూపం
తెలుసుకొని అప్పుడు ఈ వైదర్భి రూపంలో ఉండేటువంటి ఆ జీవుడు చాలా ఆనందించాడయ్యా. ఆనందించిన తర్వాత ఆ మిత్రుడు యొక్క వియోగం, ఎందుకంటే ఇతను మామూలుగా ప్రపంచ వ్యవహారాల్లో పడిపోయి మిత్రుని పూర్తిగా మర్చిపోయినటువంటి ఆ వియోగం చేత స్వస్వరూప జ్ఞానం మరుపుకొచ్చేసింది. అంటే మనం ఎవరో మనకి ఎప్పుడు తెలియదు అంటే మనం భగవంతుణ్ణి మర్చిపోయి మిగతా కార్యక్రమాలలో మన మనసు ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నటువంటి ప్రతి క్షణము కూడా మనకి భగవంతుడికి వియోగం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి మిత్రుడి వియోగం ఆ విధంగా. మనం ఏమనుకుంటాం అంటే గుళ్ళోకి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, మేము కబుర్లు చెప్పుకుంటున్నాం, గుళ్ళోనే ఉన్నాం కదండి. గుళ్ళోనే ఉండడం వేరు, భగవంతుడిలో ఉండడం వేరు. భగవంతుడిలో మనం ఎలాగో ఉండలేం కాబట్టి కనీసం భగవంతుడిని మన మనసులో పెట్టుకోవాలి. అందుకనే మన మనసులో పెట్టుకోవాలి అంటే పక్క వాళ్ళతో మాటలు ఆపేసి పక్క వాళ్ళని చూడకుండా ఎదురుగా ఉండేటువంటి విగ్రహాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని మనకు వచ్చినటువంటి స్తోత్రంలో ఉండేటువంటి ఆ శబ్దాలని ఆ నామాలని అనుభవపూర్వకంగా ఆస్వాదిస్తూ మిగతావేమీ వినకుండా మిగతావేమీ చూడకుండా ఉండడం అనేటువంటి అప్పుడు భగవంతుడికి మనకి వియోగం ఉండదు. గుళ్ళో ఉన్నంత మాత్రంలో భగవంతుడికి మనకి సంయోగం ఉంది అనుకునేటువంటి భ్రమలో నుంచి మానవులు పడాలి. అదేవిధంగా తీర్థంలో ఉన్నా సరే, తర్వాత మహాక్షేత్రాల్లో ఉన్నా సరే మనం భగవంతుడితో వియోగం చెందకుండా సంయోగం చెందేటువంటి విషయం ఈ హంస అంటే ఈ జీవుడు మర్చిపోయాడు. అప్పుడు ఈ హంస వల్ల అంటే ఈశ్వరుడు అవిజ్ఞాతుడు మేల్కొల్పడం వల్ల అప్పుడు స్వస్థ తన స్వరూపం తెలుసుకున్నాడయ్యా. తెలుసుకుని తర్వాత స్మృతిం పునః ఆప, స్మృతిం ఆ తర్వాత పూర్వస్మృతిని, ఓహో నేను నువ్వు ఒకటే అన్నమాట, మన ఇద్దరం అక్కడ కలిసే ఉండేవాళ్ళం అన్నమాట, ఇలాగ నేను సుఖాభిలాషణి ఆనందం కోసం వెతుక్కుంటూ వచ్చి భూమండలంలో ఈ ఉపాధుల్లో పడిపోతున్నానన్నమాట అని చెప్పి తను చేసినటువంటి ఆ పొరపాటు ఈయనకి స్మృతికి వచ్చిన తరువాత అప్పుడు చాలా ఆనందించాడయ్యా అన్న తర్వాత 65వ శ్లోకంలో బర్హిన్మే బర్హిష్మాన్యే తదధ్యాత్మం పరోక్షేణ ప్రదర్శితం యత్పరోక్షప్రియో దేవో భగవాన్ విశ్వభావనః इति श्रीमद्भागवते महापुराणे चतुर्दशस्कन्धे पुरञ्जनोपाख्याने अविज्ञातवैदर्भिसंवादो नाम अष्टाविंशोऽध्यायः। बर्हिष्मन् वार्तिन् बर्हि महाराज एतत् ఈ అధ్యాత్మం ఈ ఆత్మతత్వం పరోక్షేణ దాచిపెట్టిన విధంగా ప్రదర్శించబడింది. అంటే నేను అసలైన డైరెక్ట్గా నీకు చెప్పకుండా పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా దాన్ని అసలైనటువంటిది ఆ భావాన్ని దాచిపెడుతూ ఏదో నవద్వారపురం అని పురంజనుడని పురంజని అని 5 తలల పామని గంధర్వులని ఇలాగా నేను ఒక కథా రూపంలో చెప్పుకొచ్చాను, ఇండైరెక్ట్గా చెప్పాను నీకు. పరోక్షేణ ప్రదర్శితం, అలాగా పరోక్షంగా ఇండైరెక్ట్గా నీకు ఇదంతా కూడా ప్రదర్శించబడింది, ప్రదర్శించబడింది అని పదం వాడాడు. అంటే వినడం కాదు, మనం ఎప్పుడైనా సరే ఒకటి వింటూ ఉన్నాం అనుకోండి, వింటూ ఉన్నప్పుడు మనకేమవుతుంది, శ్రద్ధ పెట్టి అవతల వాళ్ళు చెప్తున్నది కళ్ళు మూసుకుని వింటూ ఉంటే ఆ శబ్దంలో నుంచి దృశ్యాలు మన మనోఫలకం మీద రికార్డ్ అవుతూ ఉంటాయి. అందువల్ల శ్రద్ధగా వినాలి అంటారు. అప్పుడు శ్రద్ధగా విన్నప్పుడు వినినటువంటి శబ్దములలో ఉండేటువంటి భావం అంతా కూడా మనోఫలకం మీద ఒక సినిమాలాగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల పారోక్షేణ ప్రదర్శించబడింది నీకు అన్నాడు. మామూలుగా ఏంటంటూ ఉంటారంటే మామూలుగా చూస్తూ ఉంటాం కదండి, ఏవో చదువుతూ ఉండేటప్పటికీ ఆ చదివేటువంటి నామాలు కానీ అందులో ఉండేటువంటి అర్థాలు కానీ అవి ఏమీ మనసు మీద ప్రదర్శించబడవు. అవి ఎదురుగా ఎవరు కూర్చున్నారో వాళ్ళు ప్రదర్శింపబడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వినబడి వాళ్ళ మాటల్లో ఉండేటువంటి ఆ భావాలే మన మనసు మీద ప్రదర్శించబడుతూ ఉంటాయి. గుళ్ళోకి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏదో ఇంకో చోటికి వెళ్ళినా.
అందువల్ల యత్ ఎందుకు పరోక్షం ఇండైరెక్ట్గా చెప్పవలసి వచ్చిందంటే విశ్వభావనుడైనటువంటి భగవాన్ ఆ శ్రీహరికి పరోక్ష ప్రియ, పరోక్షంగా ఇండైరెక్ట్గా చెప్పడం యందు ఆయనకి ప్రీతి కలిగిందిట. అందుకని ఏమిటంటే భగవంతుడికి ఏంటంటే డైరెక్ట్గా చెప్పొద్దరా, ఇండైరెక్ట్గా చెప్పండి అని భగవంతుడు ఆదేశించాడు. భగవంతుడికి పరోక్ష కథనంలోనే ఇష్టమట, అంటే ఇండైరెక్ట్గా చెప్పడం అంటేనే భగవంతుడికి ఇష్టమట. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇండైరెక్ట్గా భగవంతుడు చెప్తున్నాడు. విశ్వభావన అంటే విశ్వాన్ని భావించినటువంటి వాడు, భావన అంటే కల్పన చేయడం అన్నమాట. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా కల్పించినటువంటి వాడు విశ్వభావనుడైనటువంటి శ్రీహరికి పరోక్ష ప్రియ దేవో భగవాన్ అన్నాడు. అంటే ఏమిటి ఇందులో చివరి సెంటెన్స్లో ఉండేటువంటి అర్థం ఏమిటంటే నేను ఇండైరెక్ట్గా నేను ప్రదర్శితం అవుతున్నాను అని దాని అర్థం. అంటే ఏమిటన్నమాట, చెట్టు కింద, ఏనుగు కింద, పుట్ట కింద, చంద్రుడి కింద, ఆకాశం కింద, నిప్పు కింద, వాయువు కింద, పంచభూతాల కింద, రకరకాలైనటువంటి మానవుల కింద, వాళ్ళ సుఖదుఖాల కింద, జనన మరణాల కింద, సుఖదుఖాల కింద, శీతోష్ణవాల కింద, ద్వంద్వాల కింద, వీటిల కింద పరోక్షంగా ఇండైరెక్ట్గా నేను ప్రదర్శించబడుతూ ఉన్నాను. కానీ నేను లోపల వేరు, నేను ఒక ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపం కిందే ఉన్నాను. నాకు డైరెక్ట్గా నేను కనిపించడం నాకు ఇష్టం ఉండదు, పరోక్షంగా కనిపించడం ఇష్టము. అందువల్ల ఓహో నువ్వు పరోక్షంగా కనిపిస్తున్నావన్నమాట అని చెప్పి మనం ఏం చేయాలంటే మొత్తం కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువుకి కూడా స్వామి నువ్వు భగవత్ స్వరూపమైనటువంటి వాడు పరోక్షంగా కనిపిస్తున్నావన్నమాట అని నమస్కారం పెట్టాలి. అందువల్లే భారతీయ సంప్రదాయంలో ఏమిటంటే చెట్టుకి, పుట్టకి, రావి చెట్టుకి అంటారు, నాగుపాముకి అంటారు, ఏదో పుట్టకంటారు, పువ్వులకి అంటారు, కుక్కలకి అంటారు, పందులకి అంటారు, ఎలకలకు అంటారు, నెమళ్ళకి అంటారు. ఇవన్నీ రకరకాలైనటువంటి వాటిలన్నిటికీ కూడా మనం నమస్కారాలు ఎందుకు పెడుతున్నాము అంటే పరోక్షంగా ప్రదర్శితం విశ్వభావన భగవాన్ దేవో. కాబట్టి ఇది మనం చూసుకోవాల్సినటువంటిది. అదేవిధంగా సరేనండి ఇది బాగానే ఉంది, ఇంకా మనలో చూసుకోవాలన్న పరోక్షంగా నేను కనిపిస్తున్నాను అన్నాడు. అంటే ఏమిటనమాట, మన దేహంలో ఉండేటువంటి గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, అందులో ప్రవహించేటువంటి రక్తం, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తుంటే అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగ కనిపించడం పరోక్షంగా నేను అలా కనిపిస్తున్నాను. కానీ నేను హృద్దేశే తిష్టతి అర్జున, నేను విశ్వ చైతన్య స్వరూప రూపంలో నేను ఈ రూపాల కింద పరోక్షంగా నేను కనిపిస్తూ ఉన్నాను. కాబట్టి అహం బ్రహ్మాస్మి, ఆ నేనే నేను అనేటువంటి భావన కళ్ళు మూసుకుని ఆ జగస్వరూపమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశాన్ని నీలోనూ చూసుకుంటూ బాహ్యంలోనూ చూసుకున్నప్పుడు ఈ ఆత్మచైతన్య ప్రకాశమే బాహ్యమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశంలో కలిసిపోయినప్పుడు అప్పుడు రెండు ఏకమైపోతాయి. అప్పుడు త్వమేవాహం అనేటువంటి ఆ మహద్భుతమైనటువంటి వేదవాక్యం యొక్క అనుభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి ఈ బర్హిషన్ మహారాజ్ అంటే ప్రాచీన బర్హి మహారాజుకి చెప్పాడు. అందుకనయ్యా ఇండైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాడు, కాబట్టి నువ్వు ఇండైరెక్ట్గా కనిపిస్తున్నటువంటి దానిని నీవు భావన చెయ్యాలి అన్న. విశ్వం విష్ణున్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో విశ్వభావన, ఆ విశ్వభావన స్వరూపమైనటువంటి ఆయన ఆ విధంగా చూడాలి అనేటువంటి 65వ శ్లోకంతో భాగవతంలో ఉండేటువంటి చతుర్థ స్కంధం 28వ అధ్యాయం పూర్తయింది. ఈ విషయం అంతటినీ కూడా ప్రాయోపవ్యాస దీక్షలో ఉండేటువంటి పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆత్మసంయోగం లేకపోతే జాగృతమైనటువంటి జీవస్వభావం పరమాత్మతో కలిసిపోయి త్వమేవాహం అనేటువంటి ఆ మహాద్భుతమైనటువంటి ఆ ఆత్మానుభవానికి సంబంధించినటువంటి విశేషాన్ని ఆయన చెప్పినట్టుగా సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ నైమిసారణ్య ప్రాంతంలో చెప్పిన తర్వాత ఇక అథ 39వ అధ్యాయ
29వ అధ్యాయంలోకి ప్రవేశం వచ్చాం. ఇందులో పురంజనోపాఖ్యానం సంబంధించినటువంటి ఉపాఖ్యానమే ఇది. దీంట్లో ప్రాచీన బర్హి నారద మహర్షి సంవాదం, వీళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి సంవాదం ఈ 29వ అధ్యాయంలో అవుతుంది. దాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రాచీన బర్హిరువాచ, ప్రాచీన బర్హి ఈ విధంగా అన్నాడు. భగవంస్తే వచోస్మాభిర్న సమ్యగవగమ్యతే కవయస్త్వద్విజానంతి న వయం కర్మమోహితాః. ప్రాచీన బర్హి మహారాజు నారదుడితో ఇలా అన్నాడయ్యా, ఓ నారద మహర్షి, పూజనీయుడైనటువంటి వాడా, నీ వచనాలు నాకు బాగా తెలియలేదు. నువ్వు ఏదో సంకేతి భాషలో చెప్పావు. అంటే ఏమిటన్నమాట, ఒక కోడ్ లాంగ్వేజ్లో చెప్పినట్టు చెప్పావు. నువ్వు కోడ్ని విశదీకరించుకునేటువంటి ఆ తెలివితేటలు నాకు ప్రాచీన బర్హికి లేకపోవడం అంటే, ఆయనకున్న సాక్షాత్ నారదుని చూస్తే అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ మనకి తెలియదు అని చెప్పి ప్రాచీన బర్హి ద్వారా ఆ మాట అనిపిస్తూ ఉంటుంటాడు వ్యాస మహర్షి. నాకు బాగా తెలియలేదు. నీవు చెప్పిన దానిని జ్ఞానులకైతే తెలిసిపోతుంది. జ్ఞానులైతే నువ్వు ఎంత పరోక్షంగా, ఇండైరెక్ట్గా, సాంకేతికమైనటువంటి సింబాలిక్గా నువ్వు చెప్తూ ఉంటే చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. నాలాంటి మానవుడికి సరిగ్గా తెలియటం లేదు, ఏదో కొంత ఇది ఉంది. ఎందుకంటే ఇలా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే, కర్మల మోహంలో పడి ఉన్నాం. అటువంటి వాళ్ళకి నీ వచనాలు తెలియరావు. అంటే ఏమిటి, మేము నిరంతరము కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త ఫోటోలు, వీటిల్లోనే మా మనసంతా నిండిపోయింది. ఏది నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, ఆ ఇల్లు తుడుద్దామా, అవి సర్దుకుందామా, ఇవి సర్దుకుందామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, ఈ స్తోత్రం చదువుదాం, ఈ స్తోత్రం వదిలేసేసి మరో స్తోత్రం చదువుదాం, అది వదిలేసి ఇంకోటి చేద్దామా, ఇలాగా ఈ కర్మిష్ఠుల కింద తయారైపోయి వాటిల యొక్క మోహంలో పడిపోయేటువంటి వాళ్ళకి నీవు చెప్పినటువంటి ఈ వచనాలు తెలియరావటం లేదయ్యా స్వామి, దాన్ని విశదీకరించు అన్నట్టుగా ప్రాచీన బర్హి మహారాజు నారద మహర్షికి ఆయన వేడుకొన్నప్పుడు నారద ఉవాచ, అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పురుషం పురంజనం విద్యాద్యద్వన్యకాత్యాత్మనః పురం ఏకద్విత్రి చతుష్పాదం బహుపాదమపాదకం. పురంజనం అని మొట్టమొదటి పురంజనుడు అని మొదలెట్టాం కదా. ఆ పురంజనుడు ఎవరు అంటే, పురంజనుడే జీవుడయ్యా. నేను పురంజనుడు అని చెప్పుకొచ్చాను కదా. ఆ పురంజనుడు ఎవరో కాదు, జీవుడే. సరే, ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, తన కొరకే ప్రారబ్ధానుసారం ఒక దేహం అనేటువంటి పురాన్ని తయారు చేసుకుంటాడయ్యా. తాను పూర్వజన్మలో తను కర్మలు చేశాడు అనుకో. ఉదాహరణకి తను పుణ్యకార్యాలు, పాపకార్యాలు ఏవో చేశాడు. చేసినటువంటి ఆ జీవుడు, ఆ మనసు లేకపోతే ఆ చిత్తము శరీరాన్ని ప్రాణంతో సహా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ జీవుడు అప్పుడు చేసుకున్నటువంటి కర్మలు, అప్పుడు తనకు ఉండేటువంటి కోరికలు, అప్పుడు తనకు ఉండేటువంటి చిత్తంలో ఉండేటువంటి వాసనలు ఆయనలో నిరంతరం స్పందిస్తూ ఉంటాయి. అలా స్పందించేటువంటి ఒక ముద్ద అనుకోండి, ఒక వెలుగు లాంటి ముద్ద అనుకోండి. ఆ ముద్దలో ఏమిటి ఉంటాయి అంటే, రౌండ్గా ఉండేటువంటి, స్ఫెరికల్గా ఉండేటువంటి వెలుగుల ముద్ద జీవుడు అనుకుంటే, ఆ వెలుగులో ఏముంటాయంటే తాను అంతకుముందు ధరించినటువంటి దేహంలో తాను పొందినటువంటి అనుభవాలు, తాను పొందినటువంటి సుఖాలు, తాను పొందినటువంటి దుఃఖాలు, తన కోరికలు, తీరని కోరికలు, ఇవన్నీ కూడా ఆ తెల్లనైనటువంటి ఆ వెలుగు స్వరూపంలో ఉంటాయి. అప్పుడు అవి యాక్టివేట్ అయ్యి, ఆ వాసనలు, ఆ కోరికలు, ఇవి కూడా యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది అంటే, అవి తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక దేహాన్ని తయారు చేసుకుంటుంది. ఒక పురాన్ని దేహం అనేటువంటి పురాన్ని తయారు చేసుకుంటారు. ఆ దేహానికి, అలా తయారు చేసుకున్నటువంటి ఆ దేహానికి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ లేకపోతే అనేక పాదాలు ఉండొచ్చు ఆ దేహానికి. లేకపోతే ఆ దేహానికి పాదాలే లేకపోవచ్చు. అపాదకం పురం వ్యనక్తి అంటే ఏమిటన్నా, పాదాలే లేనటువంటిది ఏమిటంటే పాము.
నాలుగు పాదాలు కలిగినటువంటివి ఎద్దులు, ఆవులు, గేదెలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి జంతువులు. 2 పాదాలు కలిగినటువంటి వాడు మనిషి. 4 పాదాలు అంటే కోతి ఇవన్నీ. తర్వాత బహుపాదాలు కలిగినటువంటి అంటే రోకలి బండలు, గొంగళి పురుగులు ఇవి రకరకాలైనటువంటి. అసలు పాదాలే లేనటువంటివి ఏవో చెట్లు, పుట్టలు ఇవన్నీ అన్నమాట. అంటే ఏమిటి? ఈ దేహాలను ఎవరు జీవుడు అంతకు ముందు ఏ దేహంలో ఉండేటువంటి జీవుడికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలే ఆ జీవస్వరూపంలోకి వచ్చి ఇలాగ భూమండలం మీద కనిపిస్తూ ఉండేటువంటి దేహాలలోకి దూరుతాడు. వాడికి బాగా నేను అనుభవించేయాలి, ఏదో మామిడి పళ్ళు తినేయాలి, ఇంకా నాకు మామిడి పళ్ళు లేకపోతే నా జీవితమే లేదు అనుకునేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే మామిడి పళ్ళు తినేటువంటి పురుగు కిందైనా పుట్టచ్చు. మామిడి చెట్టు మీద వాలి ఆ మామిడి పండులో ఉండేటువంటి రసాన్ని పీల్చేటువంటి పురుగు కిందైనా పుట్టచ్చు. ఆ మామిడి పళ్ళు అంటూ అమ్ముకుంటూ తిరిగేటువంటి ఆ వ్యాపారస్తుడి కిందైనా పుట్టచ్చు, ఎలాగైనా పుట్టచ్చు. ఆ పుట్టడానికి వాడు ఎంచుకునేటువంటి దేహం వాడి యొక్క కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం భగవంతుడే కావాలి, భగవంతుడి స్మరణే కావాలి అనుకుంటే మనకి ఆ భగవత్ సంస్మరణ చేసేటువంటి దేహం వస్తుంది అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.